సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ ని. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మరియు కొత్త వీడియోస్ ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు వాట్సాప్కి సంబంధించిన 5 మంచి యాప్స్ని పరిచయం చేయబోతున్నాను. సో ఈ యాప్స్ని యూజ్ చేయడం ద్వారా చూడండి, మీ వాట్సాప్ని మీకు నచ్చిన విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకోవచ్చు అంటే చూడండి, మీకు కావాల్సిన స్టిక్కర్స్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ చాట్ హిస్టరీని మీరు హైడ్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఈ 5 యాప్స్లో ఉన్నాయి. సో ఈ 5 యాప్స్ ఏంటి అనేవి నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మొట్టమొదటి యాప్ చూసుకున్నట్లయితే ఆ యాప్ పేరే షిఫ్టర్ మ్యాజిక్ క్లీనర్. సో నేను డిస్క్రిప్షన్లో ఈ 5 లింక్స్ అనేవి ఇచ్చేసాను. సో వాటి ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, దీనికి 4.2 రేటింగ్ ఉంది, మంచి డౌన్లోడ్స్ ఉన్న యాప్. సో ఈ యాప్ మీకు ఎలాగా యూజ్ అవుతుందంటే చూడండి, వన్స్ మీరు ఈ యాప్ని ఓపెన్ చేశాక సో చూశారు కదా, ఇక్కడ మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో దీని ద్వారా మీకు యూజ్ ఏంటంటే చూడండి, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అందులో చాలామంది ఒకే ఫోటోని గుడ్ మార్నింగ్ అనో గుడ్ నైట్ అనో ఒకే ఫోటోని 10 సార్లు మీకు సెండ్ చేస్తారు. సో అవి ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది. వాటిని మీరు మాటికి సెలెక్ట్ చేసుకొని వెతికి డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ యాప్ని యూజ్ చేయడం ద్వారా చూడండి, ఇది అనలైజ్ చేస్తుంది. అంటే మీ గ్యాలరీలో డబల్ ఫొటోస్ కానివ్వండి, లేదంటే డూప్లికేట్ ఫొటోస్, ఇంకా చెత్త ఫొటోస్ ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ అనలైజ్ చేసి మీకు చూపిస్తుంది. సో మనం సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలాంటివి చూడండి, నేను జస్ట్ ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే నా మొబైల్లో ఉన్న ఫొటోస్ మొత్తం, సో చూశారు కదా, జంక్ ఫొటోస్ అని కింద నాకు చూపిస్తుంది. అలాగే ఈ వేస్ట్ ఫొటోస్ మొత్తం నాకు చూపిస్తుంది. సో ఇలాగా అనలైజ్ అయిపోయిన తర్వాత మనకు నచ్చని ఫొటోస్ని మనము చాలా చూశారు కదా, డబల్ ఫొటోస్ అనేవి నాకు కనబడుతున్నాయి. సో ఈ విధంగా టోటల్గా మనకు అనలైజ్ చేసి చూపిస్తుంది. సో దీని తర్వాత మనకు ఈ 100% అయిపోయిన తర్వాత మనకు డిలీట్ చేసుకోమనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో మనం వాటిని చాలా ఈజీగా డిలీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు ఈ జంక్ ఫొటోస్ అనేవి ఫౌండ్ అని చూపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో డిలీట్ చేస్తాను. సో నా మెమొరీలో ఈ జంక్ ఫొటోస్ అనేవి డిలీట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనకు వాట్సాప్లో వచ్చే స్పామింగ్ ఫొటోస్ మొత్తం మనము చాలా ఈజీగా ఈ యాప్ని యూజ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే చూడండి, ఆ యాప్ పేరే స్టికో టెక్స్ట్. సో చూశారు కదా, లోగో ఈ విధంగా ఉంటుంది. కానీ మనకు ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే మనకు స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అనే ఈ లింక్ అనేది మనకు కనబడుతుంది. సో దీని రేటింగ్ చూసారా, 4.2 ఉంది, 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే చూడండి, మీకు వాట్సాప్లో మీకు నచ్చిన స్టిక్కర్స్ని, మీకు నచ్చిన టెక్స్ట్ని వేరే ఫాంట్ స్టైల్లలో మీరే టైప్ చేసి మన ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే చూడండి, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసి చూడండి, మనకి ఇలాగ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో ఇందులో మీకు నచ్చిన ఫోటోని మీ ఫ్రెండ్కి సెండ్ చేయాలనుకోండి. సో ఈ ఆప్షన్ అనేది మనకు హైక్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. కానీ వాట్సాప్లో కూడా మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను. సో చూడండి, మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తుంటేనే మనకు కలర్స్లో ఇక్కడ ఫాంట్ అనేవి కనబడతాయి. సో నేను ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన ప్లేస్లో ఇలాగ సెట్ చేసేసుకొని ఇక్కడ కింద చూశారు కదా, ఇక్కడ వాట్సాప్ కనబడుతుంది. సో జస్ట్ వాట్సాప్ మీద క్లిక్ చేసి సో మనకు నచ్చిన వాళ్ళకు మనం సెండ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇప్పుడు సెండ్ చేస్తాను. సో ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా మన ఓన్గా స్టిక్కర్స్ అనేవి క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, స్టిక్కర్ అనేది సెండ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఆ యాప్ పేరే WUB. సో ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో దొరకదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ మీకు ఎలాగా యూజ్ అవుతుంటే చూడండి, ఈ యాప్ పేరే వాట్సాప్ బాంబర్. సో ఈ యాప్ని మీరు ఓపెన్ చేశాక చూడండి, ఇక్కడ టెక్స్ట్ అని అడుగుతుంది. సో నేను హాయ్ ఫ్రెండ్స్ అని ఒక మెసేజ్ టైప్ చేశాను. సో ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. నేను ఇక్కడ 1 lakh ఇచ్చా అంటే 1 lakh టైం ఆ మెసేజ్ అనేది మనకు ఫేస్బుక్లో వేరే వాళ్ళకు సెండ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు జస్ట్ పర్పస్ కోసం 300 టైప్ చేశాను, సెండ్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ సెండ్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా మన వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూశారు కదా, మన వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను ఒక నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తాను. సో సెండ్ చేసి చూడండి, 300 టైమ్స్. సో ఒక్క మెసేజ్నే మనం 300 టైమ్స్ మన ఫ్రెండ్స్కి పంపించవచ్చు. సో ఈ విధంగా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. సో నాకు మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు.
సో నా వాట్సాప్లో నాకు మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో చూడండి, చూశారు కదా, 300 టైమ్స్ నాకు మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఈ వాట్సాప్ బాంబర్ అనేది ఒకే మెసేజ్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఆ యాప్ పేరే వాట్స్ బబుల్స్. సో మీకు ఈ యాప్ ప్లేస్టోర్లో చాలా ఈజీగా దొరుకుతుంది. సో మంచి రేటింగ్ ఉన్న యాప్. సో ఈ యాప్ని మనకు యూజ్ చేయడం ద్వారా మనకు లాభం ఏంటంటే చూడండి, ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా మనకు ఫేస్బుక్లో మెసెంజర్లో మెసేజ్ వస్తే మనకు ఎలాగైతే మన స్క్రీన్ మీద బబుల్స్ డిస్ప్లే అవుతాయో సో ఆ విధంగా మనం కూడా ఫేస్బుక్ వాట్సాప్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ అనేది సెండ్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలాగ సెండ్ చేస్తే నాకు డిస్ప్లే మీద ఒక బబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఎవరైనా సరే మెసేజ్ చేస్తే వాట్సాప్లో ఈ విధంగా డిస్ప్లే మీద ఒక బబుల్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకు కావాల్సిన వారికి మనము జస్ట్ బబుల్ టైప్లో ఇలాగ సెండ్ చేసేసుకోవచ్చు. సో వద్దనుకుంటే ఇలాగ స్క్రోల్ చేసేసి తీసేయచ్చు. సో ఈ విధంగా ఈ వాట్స్ బబుల్ అనే యాప్ మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ యాప్ చూసినట్లయితే ఆ యాప్ పేరే మాస్క్ చాట్. సో ఈ లోగో అనేది మీకు కనబడుతుంది బ్లాక్ కలర్లో. సేమ్ యాప్ మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. సో ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మీరు వన్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక లోగో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా సరే వాట్సాప్లో చాట్ చేస్తున్నాం అనుకోండి ఒక పర్సన్తో, ఆ చాట్ హిస్టరీ అనేది మన పక్కన వాళ్ళకు కనపడకుండా చేయాలి అనుకుంటే సో జస్ట్ మీరు ఈ బబుల్ మీద ట్యాప్ చేస్తే మీకు చూశారు కదా ఇలాగా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని స్క్రాల్ చేసేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా అలాగే మన థీమ్స్కి అనేది మార్చుకోవచ్చు. సో దీనిలో డిఫాల్ట్గా కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఒకవేళ మనకు బ్లాక్ కావాలంటే బ్లాక్ మీద క్లిక్ చేసి అప్లై థీమ్ మీద క్లిక్ చేస్తే సో చూడండి ఇప్పుడు నా మాస్క్ చాట్ మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోయింది. సో చూశారు కదా ఈ విధంగా. ఇంకా అలాగే మనకు లైట్గా కనపడాలి అనుకుంటే మనం ఈ మాస్క్ చాట్ని కలర్ అనేది చూశారు కదా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో మనకు ఎంతవరకు అయితే కస్టమైజ్గా అంటే స్టాప్లో ఉండాలో అంతవరకు దీన్ని ఆన్ చేసేయచ్చు. సో ఇక మనకు ముందుకు వెనక్కి అనడానికి రాదు, అంటే పైకి కిందికి. సో దీన్ని మళ్ళీ డిసేబుల్ చేసేస్తే మనం దీనికి మనకు నచ్చినట్లుగా మనం చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ మాస్క్ చాట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ 5 యాప్స్ మీకు నచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.